హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు వివి లక్ష్మి క్లాసెస్. మనం ఇంటర్ సెకండ్ ఇయర్ మ్యాథమెటిక్స్ లో చాప్టర్ 4 అయినటువంటి డిటర్మినెంట్స్ నేర్చుకుంటున్నాం కదా. ఈ రోజు ఎక్సర్సైజ్ 4D లో రోమన్ నెంబర్ 1 ప్రాబ్లమ్స్ ఏ విధంగా సాల్వ్ చేయాలో చూద్దాం. ఓకే, లెట్స్ స్టార్ట్ ద క్లాస్. చూడండమ్మా, ఎక్సర్సైజ్ 4D ప్రాబ్లమ్స్ స్టార్ట్ చేసే ముందు ఒకసారి మనం అడ్జాయింట్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్ అంటే ఏంటి, ఇన్వర్స్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్ అంటే ఏంటో చూద్దాం. అడ్జాయింట్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్ ఏ విధంగా చెప్తామంటే, ఇప్పుడు ఏ అనేది ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్ ఆఫ్ ఆర్డర్ n/n తీసుకుంటే గనక ఏ అనే మ్యాట్రిక్స్ యొక్క అడ్జాయింట్ ఏమవుతుంది అంటే ట్రాన్స్పోజ్ ఆఫ్ క్యాపిటల్ Aij ఆఫ్ ఆర్డర్ n/n. ఈ క్యాపిటల్ Aij అనేది ఏంటమ్మా, కోఫాక్టర్ ఆఫ్ ఎలిమెంట్ Aij. కోఫాక్టర్ ఆఫ్ ఎలిమెంట్ Aij. కోఫాక్టర్ ఏ విధంగా డిఫైన్ చేసాము, -1 పవర్ i ప్లస్ j ఇంటూ Mij అనేది ఏంటి, Mij అనేది మైనర్ ఆఫ్ ఎలిమెంట్ Aij. ఓకేనా. ఎలిమెంట్ Aij అంటే ఏంటి, ith రో jth కాలంలో ఉండే ఎలిమెంట్, jth కాలంలో ఉండే ఎలిమెంట్. ఇప్పుడు సపోజ్ మనం ఏ అనే మ్యాట్రిక్స్ నేను ఈ విధంగా తీసుకున్నాను అనుకోండి, A11, A12, A13, నెక్స్ట్ A21, A22, A23. ఓకే, నెక్స్ట్ A31, A32, A33. ఈ విధంగా 3x3 మ్యాట్రిక్స్ తీసుకున్నప్పుడు అడ్జాయింట్ A ఏమవుతుంది, adjoint A is equal to transpose of మనకి ఇచ్చిన మ్యాట్రిక్స్ యొక్క కోఫాక్టర్స్. A11 యొక్క కోఫాక్టర్ ఏమవుతుంది, క్యాపిటల్ A11. A12 యొక్క కోఫాక్టర్ క్యాపిటల్ A12. A13 యొక్క కోఫాక్టర్ క్యాపిటల్ A13. ఈ విధంగా ప్రతి ఎలిమెంట్ యొక్క కోఫాక్టర్ ని ఫైండ్ చేయాలి. ఓకే, A31, A32, A33. ఓకే, ఈ మ్యాట్రిక్స్ యొక్క ట్రాన్స్పోజ్ ఏమవుతుంది, ట్రాన్స్పోజ్ అంటే ఏం చేయాలమ్మా, రోస్ ని కాలమ్స్ గా, కాలమ్స్ ని రోస్ గా ఇంటర్చేంజ్ చేయండి. ఇక్కడ ఫస్ట్ రో అనేది ఏముంది, ఫస్ట్ కాలమ్ గా ఇంటర్చేంజ్ చేయండి, A11, A12, A13. నెక్స్ట్ సెకండ్ రోని సెకండ్ కాలమ్ గా A21, A22, A23. నెక్స్ట్ థర్డ్ రోని థర్డ్ కాలమ్ గా A31, A32, A33. ఓకేనా, క్లియర్ గా ఉందమ్మా. సో ఈ విధంగా అడ్జాయింట్ అనేది ఫైండ్ చేస్తాం. ఇప్పుడు A11 అనేది ఏమవుతుందమ్మా, మనకి డెఫినేషన్ చూడండి, Aij అంటే -1 పవర్ i ప్లస్ j ఇంటూ Mij కదా. సో ఇక్కడ A11 అనేది ఏమవుతుంది, -1 పవర్ 1 + 1 ఇంటూ M11. M11 అనేది ఏంటి, మైనర్ ఆఫ్ Aij అంటే A11. M11 అన్నప్పుడు A11 యొక్క మైనర్. A11 యొక్క మైనర్ ఏ విధంగా ఫైండ్ చేస్తాం, A11 ఉన్న రో అండ్ కాలమ్ డిలీట్ చేయగా ఏదైతే మ్యాట్రిక్స్ అప్టైన్ అవుతుందో ఆ మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ అంటే ఏమవుతుంది చూడండి, -1 పవర్ 1 + 1 అంటే ప్లస్ అవుతుంది, పవర్ 2 కదా, స్క్వేర్ చేసినప్పుడు పాజిటివే కదా, ఇంటూ డిటర్మినెంట్ ఆఫ్ M11 అనేది ఏంటి, A11 అనే ఎలిమెంట్ యొక్క మైనర్. అంటే ఏం చేయాలని చెప్పాను, ఆ రో అండ్ కాలమ్ డిలీట్ చేయాలి. డిలీట్ చేయగా అప్టైన్ అయిన మ్యాట్రిక్స్ ఉంటుంది కదా, ఆ మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్. సో డిటర్మినెంట్ ఆఫ్ A22, A23, A32, A33. అర్థమైందా. ఈ విధంగా ప్రతి కోఫాక్టర్ కూడా ఫైండ్ చేసి వేస్తాం. ఓకేనా. సో దిస్ ఈస్ డెఫినేషన్ ఆఫ్ అడ్జాయింట్. నెక్స్ట్ ఇదే విధంగా ఇన్వర్స్ గురించి మనం ఏం చెప్పుకున్నామమ్మా, ఇన్వర్స్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్. ఫస్ట్ ఏదైనా మ్యాట్రిక్స్ ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అవుతుందా లేదా, ఇన్వర్టబుల్ కాదా తెలియాలంటే ఫస్ట్ ఆ మ్యాట్రిక్స్ సింగులర్ అవుతుందా లేదా నాన్ సింగులరా అనేది తెలియాలి. ఓకే, సింగులర్ నాన్ సింగులర్ అనేది మనం ఏ విధంగా చెప్తాము, ఆ మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ ఈక్వల్ టు 0 అయితే సింగులర్ అవుతుంది, నాట్ ఈక్వల్ టు 0 అయితే నాన్ సింగులర్ అవుతుంది. ఎప్పుడైతే నాన్ సింగులర్ అయిందో అప్పుడు ఆ మ్యాట్రిక్స్ ఏమవుతుంది, ఇన్వర్టబుల్ అని చెప్పొచ్చు. ఏ ఈస్ ఇన్వర్టబుల్. ఏ అనేది ఇన్వర్టబుల్ అయింది. ఇన్వర్టబుల్ అంటే ఏంటమ్మా, డెఫినేషన్ నుంచి దేర్ ఎగ్జిస్ట్ ఏ మ్యాట్రిక్స్ B such that A into B is equal to B into A is equal to ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అవుతుంది. హియర్ B is called
ఇన్వర్స్ ఆఫ్ ఏ, బి ఏమంటాము ఇన్వర్స్ ఆఫ్ ఏ. అండ్ ఏ విధంగా డినోట్ చేస్తాం, ఏ ఇన్వర్స్ ఏ పవర్ -1 అని డినోట్ చేస్తాం. ఓకేనా, అర్థమైందమ్మా? అయితే నేను ఒక ఇంపార్టెంట్ థీరం అని చెప్పడం జరిగింది. ఏంటది, ఏ ఇంటూ అడ్జాయింట్ ఏ is equal to adjoint A into A is equal to determinant of A into I. ఓకే, ఇప్పుడు ఇదే థీరం మీరు అబ్జర్వ్ చేస్తే, ఇప్పుడు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నేను బోత్ సైడ్స్ డిటర్మినెంట్ ఆఫ్ ఏ తో డివైడ్ చేశాను అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఏ ఇంటూ 1 బై డిటర్మినెంట్ ఆఫ్ ఏ ఇంటూ అడ్జాయింట్ ఏ is equal to 1 బై డిటర్మినెంట్ ఆఫ్ ఏ ఇంటూ అడ్జాయింట్ ఏ ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అవుతుంది. సో ఇది ఏ విధంగా ఉంది, ఏ ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు బి ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు ఐ ఫార్ములాలోనైనా ఉంది. అంటే ఇక్కడ బి ప్లేస్ లో ఏముంది, 1 బై డిటర్మినెంట్ ఆఫ్ ఏ ఇంటూ అడ్జాయింట్ ఏ. బి అనేది మనకి ఏం తెలుసు, ఇన్వర్స్ ఆఫ్ ఏ. సో ఇన్వర్స్ ఆఫ్ ఏ ని మనం ఏం చెప్పొచ్చు, 1 బై డిటర్మినెంట్ ఆఫ్ ఏ ఇంటూ అడ్జాయింట్ ఏ. అర్థమైందా? ఇదే ఫార్ములా యూజ్ చేసి మనం ఫైండ్ చేస్తాం. అయితే ఇన్వర్స్ ఫైండ్ చేసే ముందు ఫస్ట్ మనం చెక్ చేయాల్సింది ఏంటమ్మా, ఇచ్చిన మ్యాట్రిక్స్ నాన్ సింగులరా కాదా అని చెక్ చేయాలి. నాన్ సింగులర్ అయినప్పుడు మాత్రమే అది ఇన్వర్టబుల్ అవుతుంది. ఓకే, ఇంతవరకు అర్థమైంది కదా. నేను ఈ 2 డెఫినిషన్స్ ని అడ్జాయింట్ ఇన్వర్స్, ఈ 2 డెఫినిషన్స్ కూడా నేను డీటెయిల్డ్ గా ప్రీవియస్ క్లాసెస్ లో చెప్పడం జరిగింది. ఎవరైనా క్లాసెస్ మిస్ అయి ఉంటే ఆ క్లాస్ యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్ లో షేర్ చేస్తాను, తప్పకుండా చూడండి. అదే విధంగా ఇక్కడ ఐ ట్యాబ్ లో కూడా ఇస్తున్నాను, చూడండి. ఓకే, ఇప్పుడు ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ప్రాబ్లం చూడండి, ఏమంటున్నారు, ఫైండ్ అడ్జాయింట్ ఆఫ్ ది మ్యాట్రిక్స్. ఓకే, ఇప్పుడు ఇచ్చిన మ్యాట్రిక్స్ ఏ అని తీసుకుందాం. ఏ ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4. ఓకే, సో వీటి యొక్క పొజిషన్స్ బట్టి ఫస్ట్ రో ఫస్ట్ కాలం లో ఉండే ఎలిమెంట్ A11, నెక్స్ట్ ఫస్ట్ రో సెకండ్ కాలం A12, సెకండ్ రో ఫస్ట్ కాలం A21, సెకండ్ రో సెకండ్ కాలం A22. ఓకేనా, అడ్జాయింట్ ఏ అనేది ఏమవుతుంది, డెఫినిషన్ నుంచి ట్రాన్స్పోజ్ ఆఫ్ కోఫాక్టర్స్ A11 A12 A21 A22 కదా. ట్రాన్స్పోజ్ అంటే ఏం చేయాలి, రోస్ ని కాలమ్స్ గా, కాలమ్స్ ని రోస్ గా ఇంటర్చేంజ్ చేయండి. A11 A12 A21 A22. ఓకే, దిస్ ఈస్ అడ్జాయింట్ ఏ. ఇప్పుడు ఆ వాల్యూస్ అన్ని కూడా ఫైండ్ చేద్దాం. మనకి డెఫినేషన్ నుంచి ఏ ఐజే అనేది ఏం తెలుసు, -1 పవర్ I ప్లస్ జే ఇంటూ ఎం ఐజే అని కదా తెలుసు. ఇప్పుడు ఈ డెఫినేషన్ యూజ్ చేసి మనం A11 A12 A21 A22 ఫైండ్ చేద్దాం. A11 అనేది ఏమవుతుంది, -1 పవర్ 1 ప్లస్ 1 ఇంటూ M11. -1 పవర్ 1 ప్లస్ 1, 1 ప్లస్ 1 అంటే 2 కదా, -1 పవర్ 2 అంటే ప్లస్. M11 అనేది ఏ విధంగా చేయాలి, మైనర్ ఆఫ్ A11 అంటే A11 ఉన్న రో అండ్ కాలం డిలీట్ చేయగా అప్టైన్ అయిన మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్. సో ఏమవుతుంది, డిటర్మినెంట్ ఆఫ్ A22 వాల్యూ ఏంటి, ఇక్కడ 4 కదా. సో డిటర్మినెంట్ ఆఫ్ 4 దట్ ఈస్ 4 అయ్యింది. నెక్స్ట్ ఇదే విధంగా A12 ఏమవుతుంది, -1 పవర్ 1 ప్లస్ 2 ఇంటూ M12. 1 ప్లస్ 2 అంటే 3 కదా, -1 పవర్ 3 అంటే మైనస్. M12 అనేది ఏంటి, ఫస్ట్ రో సెకండ్ కాలం ని డిలీట్ చేయాలి. ఓకే, ఫస్ట్ రో సెకండ్ కాలం, ఫస్ట్ రో సెకండ్ కాలం డిలీట్ చేయగా అప్టైన్ అయిన మ్యాట్రిక్స్ ఏంటి, 3 కదా. 3 యొక్క డిటర్మినెంట్ 3 అవుతుంది, మైనస్ ఉంది ఇక్కడ. ఓకే, నెక్స్ట్ A21 ఏమవుతుంది, -1 పవర్ 2 ప్లస్ 1 ఇంటూ M21. -1 పవర్ 2 ప్లస్ 1, 2 ప్లస్ 1 అంటే 3 కదా, -1 పవర్ 3 అంటే మైనస్. M21 అంటే ఏంటి, సెకండ్ రో ఫస్ట్ కాలం లో ఉండే ఎలిమెంట్ యొక్క మైనర్ ఫైండ్ చేయాలి. అంటే ఆ రో అండ్ కాలం డిలీట్ చేయండి. సెకండ్ రో ఫస్ట్ కాలం డిలీట్ చేస్తే ఉన్న మ్యాట్రిక్స్ ఏమవుతుంది, 1 by 1 మ్యాట్రిక్స్ 2, -2 యొక్క డిటర్మినెంట్ 2 అయ్యింది. నెక్స్ట్ ఇదే విధంగా A22 ఫైండ్ చేయండి. ఏమవుతుంది, -1 పవర్ 2 ప్లస్ 2 ఇంటూ M22. 2 ప్లస్ 2 అంటే 4 కదా, -1 పవర్ 4 అంటే ప్లస్ అయ్యింది. M22 అనేది ఏంటి, మైనర్ ఆఫ్ ఎలిమెంట్ A22. A22 అంటే ఏంటి,
సెకండ్ రో సెకండ్ కాలమ్ లో ఉండే ఎలిమెంట్. సెకండ్ రో సెకండ్ కాలమ్ ని డిలీట్ చేయగా అప్టైన్ అయిన మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ ఏమవుతుంది? 1 కదా. సో 1 యొక్క డిటర్మినెంట్ 1. ప్రతి ఎలిమెంట్ యొక్క కోఫాక్టర్ అనేది ఫైండ్ చేస్తాం కదా. therefore adjoint A అనేది ఏమవుతుందమ్మా? A11 వాల్యూ 4, నెక్స్ట్ A21 -2, A12 -3, A22 1. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తారనుకోండి, మనకి ఇచ్చిన మ్యాట్రిక్స్ అండ్ అడ్జాయింట్ అబ్జర్వ్ చేస్తే ఏ విధంగా చేంజ్ అయ్యింది చూడండి. ఏదైతే డయాగ్నల్ ఎలిమెంట్స్ ఉన్నాయో వాటిని ఇంటర్చేంజ్ చేసి వేశారు. 1 4 ని ఇంటర్చేంజ్ చేసి వేశారు. రిమైనింగ్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మైనస్ యాడ్ చేసి వేశారు. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండమ్మా, 2x2 మ్యాట్రిక్స్ ఇచ్చినప్పుడు ఎప్పుడు కూడా అడ్జాయింట్ అనేది ఏం చేయాలి అంటే డయాగ్నల్ ఎలిమెంట్ ని ఇంటర్చేంజ్ చేయండి. ఇప్పుడు AD ఉందా, ఇంటర్చేంజ్ చేసి వేయండి. రిమైనింగ్ ఎలిమెంట్స్ కి మైనస్ యాడ్ చేయండి, సరిపోతుంది. డైరెక్ట్ గా 2x2 మ్యాట్రిక్స్ యొక్క అడ్జాయింట్ అనేది వచ్చేస్తుంది. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. సెకండ్ ప్రాబ్లం చూడండమ్మా, ఏమంటున్నారు? ఫైండ్ అడ్జాయింట్ ఆఫ్ ది మ్యాట్రిక్స్. ఇక్కడ 3x3 మ్యాట్రిక్స్ ఇచ్చారమ్మా. ఓకే, let us consider A is equal to, okay, ఇచ్చిన మ్యాట్రిక్స్ ని A అని కన్సిడర్ చేస్తున్నాను. 1 -1 2 2 3 5 -2 0 1. ఓకే, సో ఈ మ్యాట్రిక్స్ ఏ విధంగా ఉందమ్మా? A11 A12 A13, నెక్స్ట్ సెకండ్ రో A21 A22 A23, థర్డ్ రో A31 A32 A33. ఓకేనా? ఇప్పుడు ఈ మ్యాట్రిక్స్ యొక్క అడ్జాయింట్ అనేది ఏమవుతుందమ్మా? అడ్జాయింట్ ఆఫ్ A is equal to ట్రాన్స్పోజ్ ఆఫ్ ఏమవుతుంది? కోఫాక్టర్స్ కదా. ప్రతి ఎలిమెంట్ యొక్క కోఫాక్టర్ A11 A12 A13, సెకండ్ రో A21 A22 A23, థర్డ్ రో A31 A32 A33. ట్రాన్స్పోజ్ అంటే ఏం చేయాలి? రోస్ ని కాలమ్స్ గా, కాలమ్స్ ని రోస్ గా ఇంటర్చేంజ్ చేయండి. సో అడ్జాయింట్ A అనేది ఏమవుతుంది? అక్కడ ఫస్ట్ రో ఏదైతే ఉందో ఆ ఫస్ట్ రో ని ఫస్ట్ కాలమ్ గా రాస్తున్నా. నెక్స్ట్ సెకండ్ రో ని సెకండ్ కాలమ్ గా రాయండి. A21 A22 A23. థర్డ్ రో ని థర్డ్ కాలమ్ గా రాయండి. A31 A32 A33. ఓకే, కోఫాక్టర్ ని ఏ విధంగా డిఫైన్ చేసామమ్మా? Aij is equal to -1 పవర్ I ప్లస్ j ఇంటూ Mij కదా. సో ఈ డెఫినేషన్ యూజ్ చేసి మనం ప్రతి వాల్యూ కూడా ఫైండ్ చేద్దాం. ఫస్ట్ A11 ఏమవుతుంది? -1 పవర్ 1 ప్లస్ 1 ఇంటూ M11. -1 పవర్ 1 ప్లస్ 1 అంటే ఏంటి? 2 కదా. -1 పవర్ 2 అంటే ప్లస్. M11 అనేది ఏంటమ్మా? A11 అనే ఎలిమెంట్ యొక్క మైనర్ ఫైండ్ చేయాలి. మైనర్ ఏ విధంగా ఫైండ్ చేస్తాం? ఈ A11 ఉన్న రో అండ్ కాలమ్ డిలీట్ చేయాలి. సో ఇక్కడ A11 అంటే ఫస్ట్ రో ఫస్ట్ కాలమ్ లో ఉండే ఎలిమెంట్ డిలీట్ చేయగా అబ్టైన్ అయిన మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ చేయాలి. సో ఫస్ట్ రో ఫస్ట్ కాలమ్ ని డిలీట్ చేయండి. డిలీట్ చేయగా ఇక్కడ మ్యాట్రిక్స్ 2x2 మ్యాట్రిక్స్ అబ్టైన్ అయిందా? ఈ మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ వాల్యూనే మనకి M11 అవుతుంది. డిటర్మినెంట్ ఆఫ్ 3 5 0 1 దట్ ఈస్ ఈక్వల్ టు వాల్యూ ఏమవుతుందమ్మా? 2x2 మ్యాట్రిక్స్ కి డిటర్మినెంట్ అంటే క్రాస్ మల్టిప్లికేషన్. 3 ఇంటూ 1 3 -5 ఇంటూ 0 0 3 -0 3 అయ్యింది. సో A11 వచ్చిందా? ఇదే విధంగా మిగిలిన కోఫాక్టర్స్ కూడా ఫైండ్ చేద్దాం. ఓకేనా? నెక్స్ట్ A12 అంటే ఏమవుతుంది? -1 పవర్ 1 ప్లస్ 2 ఇంటూ M12. ఓకే, -1 పవర్ 1 ప్లస్ 2 అంటే 3 కదా. -1 పవర్ 3 చేస్తే మైనస్ వస్తుంది. నెక్స్ట్ M12 అనేది ఏంటి? A12 అనే ఎలిమెంట్ యొక్క మైనర్. మైనర్ ఏ విధంగా ఫైండ్ చేయాలి? ఈ A12 ఉన్న రో అండ్ కాలమ్ డిలీట్ చేసేయాలి. ఏ రోలో ఉంది? A12 అన్నారంటే ఫస్ట్ రో సెకండ్ కాలమ్ అని. సో ఫస్ట్ రో సెకండ్ కాలమ్ డిలీట్ చేయగా అబ్టైన్ అయిన మ్యాట్రిక్స్ ఉంటుంది కదా, ఆ మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ ఇక్కడ మైనర్ అవుతుంది. ఓకే, 2 5
-2 1. ఓకే, దట్ ఈస్ ఈక్వల్ టు ఏమవుతుంది వాల్యూ -2/2 మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 2 × 1 2 -5 × -2 అంటే -10. సో మైనస్ ఆఫ్ మైనస్ అంటే +10 అవుతుంది. 2 + 10 12 కదా, -12. -12 అనేది A12 వాల్యూ అయింది. నెక్స్ట్ A13 ఫైండ్ చేద్దాం. దట్ ఈస్ ఈక్వల్ టు A13 డెఫినేషన్ నుంచి -1/1 + 3 ఇంటూ M13. M13 అనేది ఏంటి? A13 అనే ఎలిమెంట్ యొక్క మైనర్ ఏ విధంగా చేస్తాము? ఈ ఎలిమెంట్ A13 ఉన్న రో అండ్ కాలం డిలీట్ చేయాలి. అంటే ఏ రో ఏ కాలం డిలీట్ చేయాలి? ఫస్ట్ రో థర్డ్ కాలమ్. ఫస్ట్ రో థర్డ్ కాలమ్ డిలీట్ చేయగా అప్టైన్ అయిన మ్యాట్రిక్స్ ఉంటుంది కదా, ఇక్కడ ఫస్ట్ రో థర్డ్ కాలమ్ డిలీట్ చేయగా అప్టైన్ అయిన మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ మైనర్ ఆఫ్ A13 అవుతుంది. సో దిస్ ఇస్ ఈక్వల్ టు -1/1 + 3 కదా, 1 + 3 అంటే వాల్యూ 4, -1/4 అంటే ప్లస్ ఇంటూ డిటర్మినెంట్ ఆఫ్ ఏం చేయాలి? ఫస్ట్ రో థర్డ్ కాలమ్ డిలీట్ చేయగా అప్టైన్ అయిన మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ అంటే 2 3 -2 0. డిటర్మినెంట్ ఫైండ్ చేయండి. 2/2 మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ ఏమవుతుంది? క్రాస్ మల్టిప్లికేషన్. సో 2 × 0 2 -3 × -2 అంటే -6, మైనస్ ఆఫ్ -6 అంటే +6, 2 + 6 8. ఓకేనా, క్లియర్ గా ఉంది కదమ్మా. నెక్స్ట్ A21 ఏమవుతుంది? -1/2 + 1 ఇంటూ M21. -1/2 + 1 అంటే 3 కదా, -1/3 అంటే మైనస్ ఇంటూ M21 అంటే ఏంటి? మైనర్ ఆఫ్ A21. A21 అనే ఎలిమెంట్ ఎక్కడ ఉంటుంది? సెకండ్ రో ఫస్ట్ కాలమ్. సో సెకండ్ రో ఫస్ట్ కాలమ్ డిలీట్ చేయాలి. సెకండ్ రో ఫస్ట్ కాలమ్ డిలీట్ చేయగా అప్టైన్ అయిన మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ మనకి M21 వాల్యూ అవుతుంది, మైనర్. ఓకే, మ్యాట్రిక్స్ ఏంటి? -1 2 0 1. డిటర్మినెంట్ ఫైండ్ చేయండి. మైనస్ ఆఫ్ డిటర్మినెంట్ అంటే ఏం చేయాలి? క్రాస్ మల్టిప్లికేషన్. -1 × 1 -1 -2 × 0 -0. సో -1 -0 అంటే -1, మైనస్ ఆఫ్ -1 అంటే +1. A21 వాల్యూ అయిపోయిందా? నెక్స్ట్ A22. A22 ఏమవుతుంది? -1/2 + 2 ఇంటూ M22. M22 అనేది ఏంటి? A22 అనే ఎలిమెంట్ యొక్క మైనర్. ఓకే, -1/2 + 2 అంటే ఏమవుతుంది? ప్లస్ అవుతుంది. M22 అనేది ఏంటి? డిటర్మినెంట్ ఆఫ్ A22 అనే ఎలిమెంట్ యొక్క మైనర్ కదా, అంటే ఏం చేయాలి? A22 అనే ఎలిమెంట్ యొక్క మైనర్ కదా, సో A22 అనే ఎలిమెంట్ ఉన్న రో అండ్ కాలమ్ డిలీట్ చేద్దాం. ఏ రో ఏ కాలమ్ లో ఉంటుంది? సెకండ్ రో సెకండ్ కాలమ్. A22 అంటే ఏంటి? సెకండ్ రో సెకండ్ కాలమ్ డిలీట్ చేయగా అప్టైన్ అయిన మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ ఏమవుతుంది? 1 2 -2 1. డిటర్మినెంట్ ఫైండ్ చేయండి. 2/2 యొక్క మ్యాట్రిక్స్ 2/2 మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ అంటే ఏమవుతుంది? 1 × 1 1 -2 × -2 -4 కదా, మైనస్ ఆఫ్ మైనస్ అంటే +4, 1 + 4 5. ఓకే, నెక్స్ట్ A23. A23 ఏమవుతుంది? -1/2 + 3 ఇంటూ M23. 2 + 3 అంటే 5 కదా, -1/5 అంటే మైనస్. M23 అనేది ఏంటి? మైనర్ ఆఫ్ A23. అంటే ఏం చేయాలి? మైనర్ ఏ విధంగా ఫైండ్ చేస్తాం? ఈ A23 ఉన్న రో అండ్ కాలమ్ డిలీట్ చేద్దాం. ఏ రో ఏ కాలము? సెకండ్ రో థర్డ్ కాలమ్. ఓకేనా, ఈ A23 అనే ఎలిమెంట్ సెకండ్ రో థర్డ్ కాలమ్ లో ఉంది. సో సెకండ్ రో థర్డ్ కాలమ్ డిలీట్ చేయండి. డిలీట్ చేయగా అప్టైన్ అయిన మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ 1 -1 -2 0. డిటర్మినెంట్ ఏమవుతుంది? క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 1 × 0 0, -1 × -2 అంటే +2 కదా, -2. సో మైనస్ ఆఫ్ -2 అంటే వాల్యూ 2 అయ్యింది. ఓకే, ఇంతవరకు అర్థమైందా? నెక్స్ట్ ఇంకా థర్డ్ రో యొక్క కోఫాక్టర్స్ కూడా మనం ఫైండ్ చేద్దాం. అంటే A31 A32 A33. A31 ఏమవుతుంది? -1/3 + 1 ఇంటూ
3 1 ఓకే -1 పవర్ 3 + 1 అంటే 4 కదా -1 పవర్ 4 అంటే ప్లస్ అవుతుంది ఇంటూ డిటర్మినెంట్ ఆఫ్ m31 అనేది ఏంటి a31 యొక్క కోఫాక్టర్ అంటే థర్డ్ రో ఫస్ట్ కాలమ్ లో ఉన్న ఎలిమెంట్ యొక్క మైనర్ ఫైండ్ చేయాలి అంటే ఏం చేయాలి థర్డ్ రో ఫస్ట్ కాలమ్ ని డిలీట్ చేయాలి డిలీట్ చేయగా అప్టైన్ అయిన మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ ఫైండ్ చేయండి -1 2 3 5 ఓకే దట్ ఈస్ ఈక్వల్ టు డిటర్మినెంట్ ఏమవుతుంది -1 into 5 -5 -2 into 3 6 -5 -6 అంటే -11 ఓకే a31 అయింది కదా నెక్స్ట్ a32 ఫైండ్ చేద్దాం a32 అనేది ఏమవుతుంది -1 పవర్ 3 + 2 into m32 3 + 2 అంటే 5 కదా -1 పవర్ 5 అంటే మైనస్ డిటర్మినెంట్ ఆఫ్ m32 అనేది ఏంటి a32 అనే ఎలిమెంట్ యొక్క మైనర్ a32 అనే ఎలిమెంట్ ఎక్కడ ఉంది థర్డ్ రో సెకండ్ కాలమ్ సో మైనర్ ఫైండ్ చేయాలంటే ఏం చేయాలి థర్డ్ రో సెకండ్ కాలమ్ ని డిలీట్ చేయాలి డిలీట్ చేయగా అప్టైన్ అయిన మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ 1 2 2 5 ఓకే డిటర్మినెంట్ ఫైండ్ చేయండి ఏమవుతుంది -2/2 మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ అంటే క్రాస్ మల్టిప్లికేషన్ 1 into 5 5 -2 into 2 4 5 - 4 ఏమవుతుంది 1 కదా -1 a32 అయింది కదా ఇదే విధంగా a33 కూడా ఫైండ్ చేయండి a33 అనేది ఏమవుతుందమ్మా -1 పవర్ 3 + 3 into m33 3 + 3 అంటే 6 కదా -1 పవర్ 6 అంటే ప్లస్ m33 అనేది ఏంటి a33 అనే ఎలిమెంట్ యొక్క మైనర్ ఫైండ్ చేయాలి అంటే ఏం చేయాలి ఈ ఎలిమెంట్ ఉన్న రో అండ్ కాలమ్ డిలీట్ చేయాలి సో రో అండ్ కాలమ్ ఏంటి థర్డ్ రో థర్డ్ కాలమ్ డిలీట్ చేస్తే రిమైనింగ్ మ్యాట్రిక్స్ ఉంది కదా ఆ మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ ఫైండ్ చేయండి 1 -1 2 3 కదా చూడండి ఎస్ డిటర్మినెంట్ అనేది ఏమవుతుందమ్మా 2/2 మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ అంటే 1 into 3 3 -1 into 2 అంటే -2 సో -2 + 2 3 + 2 ఏమవుతుంది 5 ఓకే a33 అనేది కూడా ఫైండ్ చేసాం కదా సో మనకి ఇచ్చిన మ్యాట్రిక్స్ లో ఉండే ప్రతి ఎలిమెంట్ యొక్క కోఫాక్టర్ అనేది ఫైండ్ చేసాం దేర్ఫోర్ అడ్జాయింట్ a ఏమవుతుంది అడ్జాయింట్ a అనేది a11 a12 a13 నెక్స్ట్ సెకండ్ కాలమ్ a21 a22 a23 థర్డ్ కాలమ్ a31 a32 a33 సో వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం ఓకేనా adjoint a is equal to ఏమవుతాయి వాల్యూస్ ఫస్ట్ a11 3 -12 8 3 -12 8 నెక్స్ట్ a21 a22 a23 ఏమవుతాయి 1 5 2 1 5 2 ఓకేనా నెక్స్ట్ a31 -11 a32 -1 -11 -1 5 -11 -1 5 so this is the adjoint of the given matrix 3/3 matrix యొక్క adjoint ఈ విధంగా ఫైండ్ చేసాం అర్థమైందా సో ఇది ప్రొసీజర్ అయితే మీరు చేసేటప్పుడు ఇంకా ఈజీగా ఎలా చేయొచ్చో చెప్తాను చూడండి ఇప్పుడు ఏ అనే మ్యాట్రిక్స్ ఏమి ఇచ్చారు మనకి ఇక్కడ ఒకసారి ఏ అనే మ్యాట్రిక్స్ చూడండి అమ్మా ఏమి ఇచ్చారు 1 -1 2 2 3 5 1 -1 2 2 3 5 నెక్స్ట్ -2 0 1 -2 0 1 ఈ మ్యాట్రిక్స్ యొక్క అడ్జాయింట్ అనేది ఫైండ్ చేయాలి కదా సో చేసేటప్పుడు ఏం చేస్తామంటే ఇప్పుడు డైరెక్ట్ గా చేస్తున్నాను చూడండి ఫస్ట్ వీటికి సైన్స్ అనేవి అసైన్ చేస్తాను ఏంటి ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ ఓకేనా సో ఇప్పుడు ఫస్ట్ ఎలిమెంట్
ఇక్కడ మనకి ఫస్ట్ రో ఫస్ట్ కాలం ఏముంది 1 ఉంది కదా, ఈ 1 ఉన్న రో అండ్ కాలమ్ డిలీట్ చేయండి. డిలీట్ చేయగా అప్టైన్ అయిన మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ ఇక్కడ ఫస్ట్ రో ఫస్ట్ కాలం లో వస్తుంది. ఏమవుతుంది, క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 3 into 1 3 minus 5 into 0 0. 3 minus 0 అంటే ఇక్కడ వాల్యూ 3. ఓకేనా? సో ఆ 1 యొక్క కోఫాక్టర్ 3నే కదా వచ్చింది, ఈజీగా వచ్చేసిందా? నెక్స్ట్ చూడండి, ఇప్పుడు ఫస్ట్ రోలో సెకండ్ ఎలిమెంట్ ఏముంది చూడండి, -1 కదా. ఈ -1 కి సైన్ ఏముంది, మైనస్. గుర్తుపెట్టుకుంటామా, రో యొక్క కోఫాక్టర్స్ ని మనం కాలమ్ గా అరేంజ్ చేయాలి. అందుకే ఈ -1 యొక్క కోఫాక్టర్ ని ఇక్కడ కాలమ్ లో సెకండ్ ఎలిమెంట్ గా అరేంజ్ చేస్తున్నా. అయితే ఇప్పుడు ఈ -1 ఉన్న రో అండ్ కాలమ్ డిలీట్ చేసేయండి. డిలీట్ చేయకపోతే నేను మ్యాట్రిక్స్ ఏంటమ్మా, 2 5 -2 1 కదా. ఈ మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ చేయండి, ఏమవుతుంది, 2 1s are 2 minus 5 into -2 ఏమవుతుంది, -10 అంటే +10 అయిపోతుంది. 2 + 10 12 కదా. సో ఇక్కడ ఏమొస్తుంది, 12 వస్తుంది. అర్థమవుతుందా? డైరెక్ట్ గా ఈ విధంగా క్యాలిక్యులేషన్స్ చేసేస్తూ ఉండాలి. మీరు ఎక్కువ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే గనక ఇది మీకు ఈజీ అయిపోతుంది. ఓకే, ప్రతిసారి A11 M11 ఇవన్నీ రాయకుండా ఇలా డైరెక్ట్ గా చేస్తూ ఉండాలి. నెక్స్ట్ ఇప్పుడు 2 యొక్క కోఫాక్టర్ ఫైండ్ చేద్దాం. సైన్ ఏముంది, ప్లస్ కదా. ఓకే, ఈ 2 ఉన్న రో అండ్ కాలమ్ డిలీట్ చేసేయండి. రిమైనింగ్ మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ 2 3 -2 0 ఏమవుతుంది, 2 into 0 0 minus 3 into -2 -6 కదా. -6 అంటే +6. సో ఇక్కడ 6 వస్తుంది. సో ఫస్ట్ రో యొక్క కోఫాక్టర్స్ అన్ని కూడా మనం ఫస్ట్ కాలమ్ గా అరేంజ్ చేసాం కదా. ఇదే విధంగా సెకండ్ రో యొక్క కోఫాక్టర్స్ ని సెకండ్ కాలమ్ గా అరేంజ్ చేయాలి. సెకండ్ రోలో ఫస్ట్ ఎలిమెంట్ ఏముంది, 2 ఉంది. సైన్ ఏముంది, మైనస్ కదా. మైనస్ ఈ 2 యొక్క కోఫాక్టర్ ఏమవుతుంది, 2 ఉన్న రో అండ్ కాలమ్ డిలీట్ చేయండి. రిమైనింగ్ మ్యాట్రిక్స్ -1 2 0 1 ఏమవుతుంది, డిటర్మినెంట్ -1 into 1 -1 -2 into 0 0 -1 -0 అంటే -1. సో ఇక్కడ -1 అంటే +1 అయిపోతుంది. ఓకే, ఈ విధంగా ప్రతి రో యొక్క కోఫాక్టర్స్ ని కాలమ్ గా అరేంజ్ చేస్తూ వెళ్ళాలి. అర్థమైందా? మీకు ఈ విధంగా డైరెక్ట్ గా చేయడం వచ్చేంత వరకు కూడా మీరు ఫార్ములా వేస్తూ చేయండి అమ్మా. ఓకే, A11 M11 అని ఈ విధంగా ప్రతిదీ వేస్తూ చేస్తే మీకు ప్రాక్టీస్ అవుతుంది. నెక్స్ట్ చూడండి, థర్డ్ వన్ ప్రాబ్లం ఏంటమ్మా, ఫైండ్ ఇన్వర్స్ ఆఫ్ ది మ్యాట్రిక్స్. ఇక్కడ ఏ అనే మ్యాట్రిక్స్ ఇచ్చారమ్మా. ఏమి ఇచ్చారు, 2 -2 4 3. ఇన్వర్స్ అనేది ఫైండ్ చేయమన్నారు. ఇన్వర్స్ చేయాలి అంటే ఫస్ట్ ఆ మ్యాట్రిక్స్ ఇన్వర్టబుల్ కాదా అని చెక్ చేద్దాం. ఇన్వర్టబుల్ కాదా ఎలా చెక్ చేస్తాం, సింగులరా నాన్ సింగులరా అంటే డిటర్మినెంట్ ఫైండ్ చేయండి. డిటర్మినెంట్ ఆఫ్ 2 -2 4 3. డిటర్మినెంట్ ఏ విధంగా చేస్తాం, 2 by 2 మ్యాట్రిక్స్ కాబట్టి క్రాస్ మల్టిప్లికేషన్. 2 3s are 6 -2 into 4 ఏమవుతుంది, -8 అంటే 6 + 8 that is 14 which is not equal to 0. సో ఎప్పుడైతే డిటర్మినెంట్ ఆఫ్ ఏ అనేది నాన్ జీరో అయ్యిందో మనం ఏం చెప్పొచ్చు, ఏ ఈజ్ నాన్ సింగులర్ అని చెప్పొచ్చు. ఏ అనేది ఏంటమ్మా, నాన్ సింగులర్ మ్యాట్రిక్స్. నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ ఎప్పుడు కూడా ఇన్వర్టబుల్ అవుతుంది. సో ఏ ఈజ్ ఇన్వర్టబుల్. ఏ ఈజ్ ఇన్వర్టబుల్ అయ్యింది. ఇన్వర్టబుల్ అయ్యింది అంటే ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అవుతుంది కదా. సో ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు 1 by డిటర్మినెంట్ ఆఫ్ ఏ ఇంటూ అడ్జాయింట్ ఏ. ఆల్రెడీ డిటర్మినెంట్ ఆఫ్ ఏ ఫైండ్ చేసేసాం. ఇప్పుడు మనకు కావాల్సింది అడ్జాయింట్ ఏ. 2 by 2 మ్యాట్రిక్స్ ఇచ్చినప్పుడు అడ్జాయింట్ ఏ విధంగా చేయాలని చెప్పాను. ఏవైతే డయాగనల్ ఎలిమెంట్స్ ఉన్నాయో వాటిని ఇంటర్చేంజ్ చేయండి. 2 3 ని ఇంటర్చేంజ్ చేయండి, 3 2 అవుతుంది. రిమైనింగ్ ఎలిమెంట్స్ కి మైనస్ తో మల్టిప్లై చేసి వేయండి. -2 అంటే +2. నెక్స్ట్ -4 అంటే -4. దిస్ ఈస్ అడ్జాయింట్ ఏ. ఇప్పుడు ఏ ఇన్వర్స్ అనేది ఏమవుతుంది, ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు 1 by డిటర్మినెంట్ ఆఫ్ ఏ అంటే వాల్యూ ఎంత వచ్చింది, 14. 1 by 14 into adjoint A అంటే 3 2 -4 2. So this is inverse of the given matrix. అర్థమైందా? నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, ఫోర్త్ ప్రాబ్లం, ఫైండ్ ఇన్వర్స్ ఆఫ్ ది మ్యాట్రిక్స్. అగైన్ సేమ్ ప్రొసీజర్. ఇక్కడ 2 by 2 మ్యాట్రిక్స్ ఇచ్చారు. ఏ అనుకోండి, -1 5
-3 2. సో ఫస్ట్ ఇన్వర్టబుల్ లా కాదా తెలియాలి అంటే డిటర్మినెంట్ ఫైండ్ చేయండి. డిటర్మినెంట్ ఏమవుతుంది? డిటర్మినెంట్ -1 5 -3 2. 2/2 మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ అంటే క్రాస్ మల్టిప్లికేషన్. -1 × 2 -2 -5 × -3 -15 కదా, అంటే -15 + 15 అయింది. 15 - 2 అంటే 13 which is not equal to 0. Therefore డిటర్మినెంట్ అనేది నాన్ జీరో అంటే ఆ మ్యాట్రిక్స్ ఏమవుతుంది? నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ అయ్యింది. నాన్ సింగులర్ అవుతుంది అంటే దట్ ఈస్ ఇన్వర్టబుల్ మ్యాట్రిక్స్. ఏ ఈస్ ఇన్వర్టబుల్. సో ఏ ఇన్వర్స్ ఏమవుతుంది ఇక్కడ? 1/డిటర్మినెంట్ ఆఫ్ ఏ ఇంటూ అడ్జాయింట్ ఏ. ఆల్రెడీ డిటర్మినెంట్ ఆఫ్ ఏ వాల్యూ ఫైండ్ చేసేసాం కదా, అడ్జాయింట్ ఏ ఫైండ్ చేయండి. 2/2 మ్యాట్రిక్స్ కి అడ్జాయింట్ ఏ ఏం చేయాలని చెప్పాను? డయాగ్నల్ ఎలిమెంట్స్ ని ఇంటర్చేంజ్ చేసేయండి. 2 -1 రిమైనింగ్ ఎలిమెంట్స్ కి మైనస్ యాడ్ చేయండి. -5 -5 -3 అంటే +3. Therefore A inverse is equal to ఏమవుతుంది? 1/డిటర్మినెంట్ ఆఫ్ A అంటే 13 ఇంటూ అడ్జాయింట్ A 2 -5 3 -1. అర్థమైందా ఏ ఇన్వర్స్ ఏ విధంగా చేయాలో? సో ఈ క్లాస్ లో మనం ఎక్సర్సైజ్ 4D లో రోమన్ నెంబర్ 1 లో 1 to 4 ప్రాబ్లమ్స్ ఏ విధంగా సాల్వ్ చేయాలో నేర్చుకున్నాం కదా. నెక్స్ట్ క్లాస్ లో రిమైనింగ్ ప్రాబ్లమ్స్ నేర్చుకుందాం. ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ లెర్నింగ్.